దేవునికి స్తోత్రం. మీ మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు 2 విషయాలు నేర్చుకుందాం. అది మొదటిగా పాపం అంటే ఏదో తెలుసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటే మరి ఆజ్ఞలు ఎక్కడ ఉన్నాయి? నిర్గమకాండ 20వ అధ్యాయంలో దేవుడు మనకు 10 ఆజ్ఞలు మనకు రాసిచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు ఒక్కటి కూడా మనం తప్పిపోయినా అది పాపం. యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనంలో ఈ పాపం అనేది అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు కనుక పాపం చేయువాడు అపవాది సంబంధి, అనగా సాతాని సంబంధి అని అర్థం. అపవాది మొదటి నుంచి పాపం. ఇక్కడ మొదట పాపం చేసింది ఎవరంటే ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో ఇది నిజమా అని చెప్పి హవ్వతో సాతాను మధ్యగా మాట్లాడతాడు. అదే అధ్యాయంలో 13వ వచనంలో యెహోవా దేవుడు స్త్రీతో నీవు చేసింది ఏమిటని అడగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినని. ఇక్కడ అపవాదికి పేరు మోసపుచ్చేవాడు. 2 కొరింథీయులు 11వ అధ్యాయం 3వ వచనంలో సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపుచ్చినట్లు కనపడుతుంది. మోసగాడు హవ్వను మోసపుచ్చాడు మొదటిగా. సాతానికి ఇంకో పేరు 2 కొరింథీయులు 11:14లో సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. ఇక్కడ వెలుగుదూత వేషం అంటే వేషగాడు కూడా సాతానికి ఇంకో పేరు. ఇంకొకటి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఆజ్ఞలు ఎవరైతే గైకొనరో వాడు అబద్ధికుడు. దేవుడు మనకు 10 ఆజ్ఞలు ఇస్తే ఆ ఆజ్ఞల్లో ఎవరైతే ఆ ఆజ్ఞలు పాటించరో వాడు సైతానికి సంబంధించిన. దయచేసి వినండి, మనము దేవుని సంబంధులమా లేక సైతాన్ సంబంధులా అని తెలుసుకున్నట్టుకు మీకై మీరు పరీక్షించుకోండి.